వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం అంశంపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై 8 ఏళ్ల పాటు వాదనలు కొనసాగాయి. జస్టిస్ విజయ్ సేన్తో కూడిన బెంచ్ తీర్పును ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఇప్పటికే వేములవాడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దాదాపు 8 ఏళ్ల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే అతను జర్మనీ పౌరుడు, భారతదేశ పౌరుడు కాదని, అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఇప్పటికే ఇండియన్ అంబాసిడర్ సైతము తన పౌరసత్వాన్ని పై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అతను ఇంకా భారతీయ పౌరసత్వాన్ని కొనసాగుతున్నాడు. దీన్ని రద్దు చేయాలంటూ కూడా గతంలో అనేక సార్లు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇటీవల కాలంలో 2 సార్లు జడ్జిమెంట్ ప్రకటించేటప్పుడు కొన్ని అంశాలను కూడా అటు పిటిషనర్ తరఫు న్యాయవాదులు, మరోవైపు అటు సంబంధించిన రెస్పాండెంట్ తరఫు న్యాయవాదులు మళ్ళీ కొన్ని అంశాలని కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. ఇరువాదాలు విన్నటువంటి కోర్టు ఈరోజు తుది తీర్పును ప్రకటిస్తుంది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క పిటిషన్పై తుది తీర్పు కూడా ప్రకటించే పరిస్థితి కనబడుతుంది. దాదాపు 8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి ఈ కోర్టు అనేక అంశాలు కూడా ప్రస్తావించింది. అంటే చెన్నమనేని రమేష్ ఇంకా జర్మనీ పౌరుడని, జర్మనీ సిటిజన్షిప్ ఉంది, జర్మనీ పాస్పోర్ట్ మీదనే ఇంకా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఇప్పటికీ అతనికి లేదు, జర్మనీ పాస్పోర్ట్ మీదనే ఇంకా ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో అనేక సార్లు జర్మనీ పాస్పోర్ట్ మీదనే జర్మనీకి వెళ్ళి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా అటు సంబంధించినటువంటి పాస్పోర్ట్ రిపోర్ట్స్ కావచ్చు, మరోవైపు అతను జర్నీ చేసినటువంటి టికెట్స్ కావచ్చు, వీటన్నిటి అంశాలు కూడా కోర్టు ముందు అటు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు అన్ని అంశాలు పరిలోకి తీసుకున్నటువంటి కోర్టు, ఎందుకంటే ఇది ఒక క్రూషియల్ జడ్జిమెంట్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసెస్ ఎక్కడ కూడా నమోదు కాలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ హైకోర్టులో ఈ పౌరసత్వంపై, ఒక ఇండియన్ సిటిజన్షిప్ సంబంధించిన పౌరసత్వంపై కోర్టు తీర్పు, దీన్ని ఉదారంగా అనేక తీర్పులు ప్రస్తావించే అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర్పు చాలా ప్రామాణికంగా ఇతర కోర్టులు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు పూర్తిగా వాదనలు విన్న తర్వాత వారి యొక్క అంశాలను కూడా అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు కోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ఈరోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కూడా తీర్పు ఇస్తుందా లేదా మళ్ళీ ఏమైనా అంశాలను పొందుపరుస్తుందా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.